ప్రశ్న ఏంటంటే నిమ్రోదు ఆత్మ బాటమ్లెస్ పిట్ నుండి, అగాధ కూపంలో నుండి నిమ్రోదు ఆత్మ ఆ అంత్యాబద్ధ క్రీస్తులోకి వస్తుంది అనే మాట పలానా బుక్ లో ఉంది, ఆ ఆథర్ వచ్చేసి ఆస్వాల్డ్ జే స్మిత్, ఆ బుక్ లో ఉంది అని రంజిత్ ఓఫిర్ గారు క్లెయిమ్ చేశారు. సో ఇక్కడ ఎగ్జిట్ మినిస్ట్రీస్ ఒక బ్రదర్ అక్కడ ఆర్టీఎఫ్ లో మాట్లాడుతున్న ఆయన ఏం చెప్పారంటే, అది నేను న్యూ వర్షన్ తెప్పించుకొని చూసాను, దాంట్లో లేదు. ఓల్డ్ వర్షన్ తెప్పించుకొని చూసాను, దాంట్లో కూడా లేదు. ఒక సేవకుడు ఒక బుక్ రాసి దాంట్లో ఉన్నది అతను ప్రూవ్ చేయలేకపోతే అతను అబద్ధ సేవకుడే కదా. ఇప్పుడు నా ప్రశ్న, ఇది ఉందా ఈ బుక్? అంటే ఆస్వాల్డ్ జే స్మిత్ గారు చెప్పారా, రంజిత్ ఓఫిర్ గారు చెప్తున్నది ఆయన చెప్తుంది కరెక్టా, ఆయన అబద్ధం చెప్పారా సత్యం చెప్పారా, అది మీరు ప్రూవ్ చేయండి. ఆ పేరు ప్రస్తావించారు, ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు. నేను పేజ్ నంబర్ చేశాను, పేజ్ నంబర్ యుగాంతం గ్రంథములో పేజ్ నంబర్ 119, 120 వచనాలలో పేజెస్లో ఇంతకు ఏం జరిగింది అనే టైటిల్, ఆ ప్రశ్న కింద రంజిత్ ఓఫిర్ గారు వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనములో చెప్పబడిన ఆ మాటకు వివరణ ఇస్తూ, పాతాళంలో అగాధ కూపములో పాతాళంలో ఒక దుష్ట ఆత్మ, దురాత్మ కొన్ని వేల సంవత్సరాల నుండి పైకి రావడానికి, నాశనమున పోవుటకు సిద్ధముగా ఉన్నది అని అక్కడ వివరణ ఇచ్చారు. ప్రకటన 17వ అధ్యాయం 8వ వచనానికి వివరణ ఇస్తూ, ఆ పాతాళములో ఉన్న ఆ ఆత్మ బయటికి వచ్చి సిరియా రాజు మృతదేహంలో ప్రవేశిస్తుంది అని ఓఫిర్ గారు ఇక్కడ చెప్పారు. అయితే ఇట్లాగే జరుగుతుంది అని ఇది చూపినాను, ఇలాగే జరుగుతుంది అని ఓఫిర్ గారు అక్కడ చెప్పారు. ఆస్వాల్డ్ జే స్మిత్ గారు కూడా ప్రాఫెసీ వాట్ లైస్ అహెడ్ అనే తన గ్రంథములో చెప్పారు అని కోట్ చేశారు. ఓఫిర్ గారు ఇలా కోట్ చేశారు, నేనేమో ఆ బుక్స్ తెప్పించుకొని ఆ స్మిత్ గారి బుక్ తెచ్చి నేను చూశాను, అందులో లేదు. ఓఫిర్ గారు అబద్ధం ఆడారు. పాత వర్షన్లో ఉండే బాబు, నేను చదివినప్పుడు ఉండే, మరి కొత్త ప్రింట్లో లేదేమో అని అన్నారు. అబద్ధం చెప్పారు రంజిత్ ఓఫిర్ గారు. అప్పుడు నేను చికాగోలో లైబ్రరీ నుండి తెప్పించుకొని నేను చదివాను, చూశాను, స్మిత్ గారి ఆ బుక్లో లేదు అన్నాడు ఈ ఎగ్జిట్ మినిస్టర్డు. అయితే ఉన్నది అని మీరు సర్చ్ చేసుకోవచ్చు. ఆ బుక్ ప్రాఫెసీ వాట్ లైస్ అహెడ్ అనే గ్రంథంలో, ఆస్వాల్డ్ జే స్మిత్ గారి గ్రంథంలో 107, 108 పేజెస్లో ఆ మాట చెప్పబడ్డది. యాంటీ క్రైస్ట్ గురించి వారు రాస్తూ, ది యాంటీ క్రైస్ట్, away down in the bottomless pit is the spirit of the unclothed demon. For some 2000 years he had awaited the summons. He may be Judas Iscariot, who knows? అని స్మిత్ గారు, ఇస్కరియోత్ యూదా అయి ఉండొచ్చు, ఎవరికి తెలుసు అంటూ, తరువాత వాడు యాంటీ క్రైస్ట్ అనే మాట చెప్తాడు. అక్కడ వచనం కోడ్ చేస్తున్నాడు. కొంచెం క్రిందికి వస్తే, I cannot say but in 2 Thessalonians 2nd chapter 1 to 12 verses, the Antichrist is called the man of sin, the son of perdition. Doubtless he will be a reincarnation. God resurrected his Christ, and Satan will resurrect his
దేవుడు తన కుమారుడైన క్రీస్తును పునరుద్ధానం చెందించాడు. అట్లాగే సేటన్ కూడా వాని కుమారుణ్ణి పునరుద్ధానం చెందిస్తాడు అనే మాట అక్కడ చెబుతూ వారు ఇంకా ముందుకిలాగన్నాడు. రెవల్యూషన్ 17:8 ఆ వర్స్ కోట్ చేస్తూ, హీ ఈజ్ స్పోకెన్ ఆఫ్ యాజ్ ద బీస్ట్ దట్ వాజ్ and is not and shall ascend out of the bottomless pit and go into perdition. ఈ మాట ఎత్తిపట్టి స్మిత్ గారు చెప్పారు. బయటికి వచ్చి ఒక శరీరములో దూరుతుందని 108వ పేజీలో కూడా ముందుకు మీరు చదివితే అవన్నీ అక్కడ చెప్పబడ్డాయి. ఇంకా కొంచెం కిందికి వచ్చినాక 108వ పేజీలో వారిలాగా చెబుతున్నారు. పాల్స్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది యాంటీక్రైస్ట్ ఈజ్ ఇన్ 2 Thessalonians 2nd chapter 1-12 verses is clear and precise. He tells us how God is opposed and he himself exalted, how he seeks to take a place occupied by Christ, the position for the covering of which Satan in the long ago lost his throne. He also decides the destruction that awaits. ఇక్కడ చక్కగా ఈ 107 చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. అవకాశం ఉంటే ఆ బుక్ తెప్పించుకొని చదవండి. ప్రాఫెసీ వాట్ లైస్ అహెడ్, రచయిత ఆస్వాల్డ్ జే స్మిత్ గారి గ్రంథం. 107, 108 పేజెస్లో ఈ విషయం వారు చెప్పారు. అయితే రంజిత్ ఓఫిర్ గారు యుగాంతంలో చెప్పింది ఏంటంటే, నిజానికి సిరియా రాజు పునరుద్ధానుడు కాలేదు. ఆ విధంగా ప్రపంచ ప్రజలకు నమ్మకం కలిగించడానికి సాతాను ఆడిన ఒక నాటకం మాత్రమే అది. నిజానికి సిరియా రాజు మృత శరీరాన్ని ఆవేశించింది వేరొక ఆత్మ. ఆ ఆత్మ శతాబ్దాల తరబడి కాదు సహస్రాబ్దాల తరబడి ఈ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ విషయం చాలా మందికి నమ్మశక్యము కానిదిగా కనిపించవచ్చు. ఈ సంభవం సరిగ్గా ఇలాగే జరుగుతుందని ఆస్వాల్డ్ జే స్మిత్ గారు నమ్మారు. తన గ్రంథం ప్రాఫెసీ వాట్ లైస్ అహెడ్ లో వ్రాశారు. ఓఫిర్ గారు ఆ గ్రంథాన్ని ఎత్తిపట్టి చెప్పారు. అది 107, 108 పేజీల్లో చెప్పబడ్డది. ఇప్పుడు ఈ దుర్మార్గుడు వెళ్ళిపోయినోడు మా దగ్గర నుండి, వాడు ఏం చెప్తున్నాడు, అన్ని అబద్ధాలు చెప్పాడు రంజిత్ ఓఫిర్ గారు, అసలు ఆ బుక్లే చదవలేదు. మళ్ళీ నేను ప్రెజరైజ్ చేస్తే అప్పుడు ఉండే ఇప్పుడు లేదని తప్పించుకున్నాడు అన్నాడు. ఇక్కడ కనబడట్లేదా? చూడండి, మీరు ఆ గ్రంథం తెప్పించుకొని చూడండి.